ప్రతి ఫిర్యాదుపై వేగంగా స్పందించి బాధితులకు తక్షణమే న్యాయం చేసే విధంగా విధి నిర్వహణ ఉండాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. సోమవారం వార్షిక తనిఖీలో భాగంగా జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ లో తనిఖీ చేశారు. ప్రజా సమస్యలపై వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా భరోసా కల్పించాలని, బాధితులకు ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్ సంప్రదించవచ్చని ఆయన అన్నారు. పోలీస్ స్టేషన్ లో పెట్రోల్ కార్ మరియు బ్లూ కోట్ సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారని, సంఘటనా స్థలానికి నిమిషాల్లో చేరుకునే విధంగా పనిచేస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న కేసుల గురించి మరియు పెండింగ్ ఉన్న కేసులపై సమీక్ష నిర్వహించారు. పోలీస్ స్టేషన్ల పరిధిలోని కేసుల నమోదు, శాంతి భద్రతల పరిరక్షణకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వారి యొక్క డ్యూటీల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రిసెప్షన్ వర్టికల్ నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ ను పిటిషన్ మేనేజ్మెంట్ లో ఎంట్రీ చేసిన డేటాను తనిఖీ చేశారు. రిసెప్షనిస్ట్ గా ప్రతి దరఖాస్తుపై తప్పనిసరిగా పిటిషన్ మేనేజ్మెంట్ లో జనరేట్ చేసిన రిసిప్ట్ ఇవ్వాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో 5S విధానాన్ని పాటిస్తూ పరిశుభ్రంగా ఉండేటట్లు, అదేవిధంగా ఫైల్స్ క్రమ పద్ధతిలో నిర్దేశిత ప్రదేశాల్లో ఉండేటట్లు చూసుకోవాలని ఆయన సూచించారు. రికార్డ్ రూము, రైటర్ రూము తదితర అన్ని విభాగాలు తిరిగి క్షుణ్ణంగా పరిశీలించారు. సైబర్ నేరాల బారిన పడకుండా పోలీస్ స్టేషన్ పరిధిలో అవగాహన పెంచాలని అన్నారు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను యాక్సిడెంట్ జోన్లుగా, బ్లాక్ స్పాట్ గా గుర్తించి రోడ్డు ప్రమాదాల నివారణకి చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ రఘుచందర్ తో పాటు టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్ఐలు కిరణ్ కుమార్, మన్మథరావు, గీత, మల్లేశం, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.